హాయ్ అండి. అందరికీ నమస్తే. నా రావణ్ పార్ట్ 80. నాకు తెలుసు నా కన్నా ఎవరికి ఏమీ కానివ్వడం అని అతని పెదాల మీద చివరిగా ముద్దు పెట్టి ఇంకా కోపం తగ్గించుకోకన్నా ఏదో తొందరలో అన్నానులే అంటుంది. అయినా సరే అతని కోపం ఏమాత్రం తగ్గలేదు అని ఆమెను పట్టుకుని అతని చేతు పట్టు తెలుస్తూ ఉంటే అతని వైపు కొన్ని క్షణాలు అలాగే చూసి ఆమె పెదాలతో అతని పెదాలను ఇష్టంగా జతచేసింది. ఆమెని చూసి విలన్కి నవ్వొచ్చే సమయానికి ముద్దు పెడుతున్న అతని రెస్పాండ్ కావటం లేదు అని ఆత్రం. అంత ఓపిక లేని మన అమ్మాడు విసుగ్గా పెదాలను వేరు చేసి, అంత పంతం ఏంటి కన్నా, ఏదో నోరు జారానులే అంటే వినకుండా ఇంకా కోపంగా బెట్టు చేస్తున్నావు. అయినా నేను అన్న దాంట్లో తప్పేముంటుంది? నేను చేస్తే పిల్లల్ని వాళ్ళ చిన్నాన్ని చూసుకోమని చెప్పాను, తప్పేముంది అంటుంది. మంచులా కరగడానికి సిద్ధంగా ఉన్న అతని కోపం మళ్ళీ అగ్ని పర్వతంలా మారి, నెక్స్ట్ చస్తావా? ఇంకోసారి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే, నీ నోటి నుంచి చావు అనే మాట వస్తే నేనే చంపేస్తా అంటాడు కోపంగా అరుస్తూ. తన తల్లి చావుతో ఏదో తెలియని భయం మనసులో ఉండిపోయింది. తన తల్లి చావుతో ఇన్ని సంవత్సరాలు ఒంటరిగా బ్రతికిన అతనికి అమ్ము తన జీవితంలోకి పిల్లల్నిచ్చి సంతోషాలు తెచ్చినామే ఇలా మాట్లాడుతూ ఉంటే భరించలేకపోతున్నాడు. పైకి ఎంతో ధైర్యంగా ఉంటున్న సిద్ధుకి తల్లి చావు భయంకరమైన భయాన్ని మిగిల్చింది. అతని గుండెల్లో అమ్మో ఏం వాగిందో అర్థమై మనసులోనే, ఒసే చుంచు మోహన్ దానా, ఏం మాట్లాడుతున్నావే? కోపం తగ్గించాల్సింది పోయి ఇంకా రెచ్చగొట్టి ఎక్కువ చేస్తున్నావు కదే అని మనసులోనే బండ బూతులు తిట్టుకుని, అది కాదు కన్నా అంటుంది నచ్చ చెప్పాలని చూస్తూ. కానీ సిద్ధు ఆమె గొంతు వదిలి కోపంగా లోపలికి వెళ్తాడు. మనసంతా ఒక్కసారిగా తన తల్లి చావు కళ్ళు ముందు మెదిలేసరికి విపరీతమైన కోపం, అసహనం వచ్చేస్తాయి. తల్లి చావుకి కారణమైన వాళ్ళు ఎవరో ఇప్పటి వరకు తెలుసుకోలేకపోయినందుకు తన మీద తనకి అసహ్యంగా అనిపిస్తుంది. నా బుజ్జికొండ, నా వజ్రాల మూట అని బతుమాలంతో అతని వెనకే లోపలికి వెళ్తుంది. ఆమె మాటలకు పిచ్చ కోపం, ఇరిటేషన్, ఏవేవో ఆలోచనలు వచ్చి మైండ్ అంతా పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది. పిల్లలకి కనిపించకుండా వార్డ్రోబ్లో దాచిన రావు బాటిల్ తీసి తాగాలని చూశాడు. ఇక అమ్మో భయంగా కోపంగా, పిచ్చి పనులు చేయకు, మానేసినవన్నీ మళ్ళీ అలవాటు చేసుకుంటాం ఏంటి? ప్లీజ్ డ్రింక్ చేయకు, డ్రింక్ చేస్తే నువ్వు బీస్ట్ అయిపోతావు, నాకు భయం అని చేతిలో బాటిల్ ఆక్కోవాలని చూస్తుంది. ఎవరో చంపుతారు, చస్తాను అని గట్టిగా ఫిక్స్ అయ్యావు కదే, ఆ భయంతోనే చావు పో అని వెళ్ళి గట్టిగా అరుస్తాడు. అబ్బా ఇంత కోపం ఏంటి బాబు అని చేతిలోని బాటిల్ లాక్కుని కబోర్డ్లో దాచి సిద్ధు వైపు తిరుగుతుంది. సిద్ధు కోపంగా, అది తాగితేనే గాని నా కోపం తగ్గేది, లేకపోతే నా కోపానికి నువ్వు బలవుతావు అంటాడు సూటిగా చూస్తూ. నీ కోపానికి నేను బలి అవ్వడానికి సిద్ధమే, కానీ దాన్ని మాత్రం ఇంకా నేను టచ్ చేయనివ్వను అని అమ్మో అన్న మరుక్షణమే లాగి పక్కన పడేసి ఆమెను కొంచెం కూడా తేరుకొనివ్వకుండా ఆమె మీద వాలిపోయాడు. మొదటిది ఒకసారి జరిగింది, రెండో కలయిక కంటే ఇంకా ఎక్కువగా మారి ముద్దులతో ముంచెత్తుతూ కౌగిట్లో ఆమెను బంధించాడు. ఇంచు కూడా వదల్లేదు. అతని గుర్తులు గిఫ్ట్ గా ఇస్తూ, నీ తనువు ప్రాణం నాది, దీని మీద నీకే హక్కు లేదు అని చెప్తూ కోపం, ప్రేమ, ఆవేశం అన్ని ఆమెపై చూపిస్తున్నాడు. ఆమె ఎక్కడ ఇబ్బంది పెడకుండా అతనికి అనుగుణంగా ఆమెను మార్చుకుంటూ ఆమెలో విరహపు జ్వాలు రైలేలా చేసి అలానే ప్రవేశించింది. ఆమె తీయని బాధకి గురి చేస్తూ కదలికలతో ఇంకా వేగం పెంచాడు. అతని ఇస్తున్న తీయటి బాధ ఆమెకి ఇంకా కావాలి అనిపిస్తుంది. చివరిగా నొప్పిని, కన్నీరుని చెప్పలేని దానినిచ్చి అతను కూడా పొంది కోపం, బాధ, కోరికల తుఫాను చల్లారి మైండ్ రిలాక్స్ గా అవటంతో తను తలవాల్చి కళ్ళు మూసుకున్నాడు. అమ్ము ఊపిరి భారంగా పీలుస్తూ అతని జుట్టు సరిచేస్తూ, కోపం తగ్గిందా, రిలాక్స్ అవుతున్నావు అని బీచ్ని గెలుగుతుంది. లేదు, ఇప్పుడు నీ టర్న్ అని ఆమెను రివర్స్ చేసి అంటాడు ముందుకు పెడుతున్న జుట్టుని సరిచేస్తూ. అమ్ము భయంగా, కొంచెం కూడా గ్యాప్ ఇవ్వవా, ఎలా అయితే నేను మంచానికే పరిమితం అయిపోతాను అంటుంది ఏడుపు మొహంతో. ఏమో అదంతా నాకు తెలీదు, స్టార్ట్ చేయంటాడు ఆమెను ఇంకా తన వైపు కదుముకుంటూ. అమ్ము సిగ్గుతో ముడుచుకుపోతూ కన్నా అని అతని మెడవంపుల్లో మొహం దాచుకుని నాకు రాదు అంటుంది. అదంతా నాకు సంబంధం లేదు, నేను కోపంగా ఉన్నా, నన్ను కూల్చేయంటాడు పెదాల్లో అల్లరి నవ్వును పెంచకుండా.
అమ్ము బిక్కమొహం వేసుకుని తప్పదా అంటుంది అతని వైపు చూసి. తప్పదు అని అతని కళ్ళతోనే చెప్పేసరికి అమ్ము అతని మెడ మీద ముద్దు పెట్టి చిన్నగా పైకి చేరి మొహమంతా ముద్దులు పెట్టి ముద్దు పెడుతుంది. సిద్ధు అస్సలకి నవ్వు ఆగక నవ్వుతూ అమ్ముని దూరం చేసి ఏం చేస్తున్నావే అంటాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ. ముద్దు పెడదాం అనుకున్నాను కానీ రావట్లేదు కన్నా అంటుంది. సిద్ధు ఆమె ముద్దుగా ముడుచుకున్న మూతిని చూసి ఇంకా అందంగా నవ్వుతూ ఆమెను ఇష్టంగా మరోసారి ముద్దు పెట్టుకుంటాడు. ఈసారి కోపంతో ఆవేశంతో కాకుండా ప్రశాంతంగా ఓర్పుగా చెప్పలేనంత ప్రేమగా స్మూత్నెస్ గా పెట్టుకుంటాడు. అతను ఆమె రహస్య నిధులను కొల్లగొడుతూ సొంతం చేసుకుంటాడు. ఆమెకు చెప్పలేనంత హాయిని ఆనందాన్ని ఇస్తూ కలిసిపోయారు ఒకరిలో ఒకరు. అలా ఒక్కసారి కాకుండా అనేక సార్లు జరిగింది. ఎప్పుడో 3 గంటలకు ఆమెను వదులుతాడు. అప్పటికే అమ్మాడు పనౌట్ అవడంతో ఆమె అతని గుండెలపై తల పెట్టుకుని అలసిన శరీరంతో నిద్రలోకి జారుకుంటుంది అమ్ము. అతనిస్తున్న తీపి బాధను కష్టాన్ని ఇష్టాన్ని అలుపు లేకుండా భరిస్తున్న ఆమె వైపు ప్రేమతో చూస్తూ ఉండిపోయాడు సిద్ధు. చూసే కొద్దీ ఇంకా చూడాలనిపిస్తున్న ఆమె మోమును డిస్టర్బ్ చేయకుండా మొహం అంతా ముద్దు పెట్టాడు. పిచ్చి మాటలు చెప్పి కోపం తెప్పించేలా చేస్తావు, మళ్ళీ ఆ కోపం పోగొట్టడానికి అంతులేని ప్రేమను పంచుతావు అని ఇద్దరికి సరిగ్గా కలిపి బ్లాంకెట్ కప్పి దగ్గరికి అదుముకుని ఆమెను జో కొడుతూ అతడు కూడా గాఢమైన నిద్రలోకి జారుకున్నాడు. ఇక సూరజ్ బోనా మాటలు ఏమాత్రం పట్టించుకోకూడదు. ఏదేదో అయ్యిందని హాయిగా లోపలికి వెళ్ళిపోయి బెడ్ మీద అడ్డంగా పడిపోయి నిద్రపోదాము అని కళ్ళు మూసుకున్నాడు. కానీ అప్పటి వరకు పిల్లలతో ఎంజాయ్ చేసిన సూరజ్ కి అసలు గుర్తుకురాని జాను ఒక్కసారిగా ఉదయం తనని చూసేసరికి మళ్ళీ గుర్తొచ్చింది. టక్కున కళ్ళు తెరిచి ఆ లడ్డూది ఒంటరిగా ఉంటే ఇది నన్ను బాగా డిస్టర్బ్ చేసిందిగా అని టైం వైపు చూశాడు. 11 అయ్యింది. పడుకుని ఉంటుందా లేదా అని కాల్ చేశాడు సూరజ్. అప్పటి వరకు చదువుకుని నిద్రపోదాం అనుకుంటున్న జానకి సూరజ్ నుంచి కాల్ రావడంతో అమ్మో డైనోసార్ ఏంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు అని గోళ్లు కొరుక్కుంటూ మార్నింగ్ తనని అలా చూసింది గుర్తుకు రాగానే గిల్టీగా ఫీల్ అవుతూ కాల్ లిఫ్ట్ చేయకుండా అలాగే చూస్తుంది. కాల్ కట్ అయ్యేసరికి సూరజ్ ఇది అప్పుడే నిద్రపోయిందా అని మళ్ళీ ఇంకొకసారి కాల్ చేస్తాడు. ఇక లిఫ్ట్ చేసేదాకా సూరజ్ వదలడు అని అర్థమయ్యి ఏంటి ఏ టైంలో కాల్ చేసావు, ఆడపిల్లకి ఏ టైంలో కాల్ చేయకూడదో ఏ టైంలో చేయాలో తెలీదా, ఇంట్లో వాళ్ళు ఎవరైనా నా పక్కన ఉంటే ప్రాబ్లం అవుతుందని మాత్రం తెలీదా అని క్లాస్ పీకుతుంది. ఆమె వాయిస్ ని కళ్ళు మూసుకుని వింటూ ఉంటాడు. ఆమె అన్ని మాటలు అంటున్నా అట్నుంచి రెస్పాండ్ రాకపోయేసరికి ఓయ్ హలో ఫోన్ చేసి మాట్లాడవేంటి అంటుంది ఈసారి కొంచెం గట్టిగా. సూరజ్ నవ్వుతూ అందుకే నేను నీకు రేకు డబ్బా అనేది, ఎందుకే అలా అరుస్తున్నావు, చిన్నగా మాట్లాడినా వినిపిస్తుంది కదా, అయినా ఆడపిల్ల అగ్గిపుల్ల అంటావేంటే, నువ్వు మహా ఖతర్నాక్ పిల్లవని నాకు తెలిసే, అయినా ఆడపిల్ల పక్కన ఎవరైనా ఉంటే ప్రాబ్లం అవుతుంది అంటున్నావేంటి, అసలు నువ్వు ఆడపిల్లవని ఎవరన్నారే, ఆడపిల్లలా కనిపిస్తావంతే అని మళ్ళీ ఏ మాటకి ఆ మాటకి చెప్పాలి, నువ్వు మాత్రం చాలా బాగున్నావు, ఇంకా నీ లెఫ్ట్ సైడ్ ఉన్న బర్త్ మార్క్ అబ్బా ఏముంది, దానికోసం నా జీవితం అంతా రాసిచ్చేసినా పర్వాలేదే అని అంటాడు మంచి రొమాంటిక్ వాయిస్ తో. చూద్దాం మరి ఏం జరుగుతుందో.